హలో అండి, అందరూ బాగున్నారా? ఇవాళ నేను కారప్పొడి దోశ చేశాను. ఇది చాలా క్రిస్పీగా బాగా వచ్చింది. దోశ పెనం హీట్ అయ్యాక దాని మీద దోశ పిండి పోసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం సేపు కాలనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కారప్పొడిని పైన దోశ మీద లైట్గా చల్లండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది నెయ్యి వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర నెయ్యి లేదు, సో అందుకని నేను ఆయిల్ వేసుకుని చేశాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయే కారప్పొడి దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు, అలానే ఉట్టిగా తినేసేయచ్చు. టేస్ట్ వరకు వస్తే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.